రైతులకు దీర్ఘకాలిక ఆదాయం కల్పించే పంటగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా నర్మేట దగ్గర నిర్మించిన ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సుమారు 62 ఎకరాల విస్తీర్ణంలో 300 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఫ్యాక్టరీని నిర్మించారు. నర్మేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ వేదికపై నుంచే రైతు భరోసా మొదటి విడత నిధులను విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 3,590 కోట్లు జమ కానుంది. ఆ తర్వాత మరో 20 రోజులకు రెండో విడతగా 2,650 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. భద్రాచలం ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు పూర్తయిన భూసేకరణకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు డిజైన్లను పరిశీలించారు. ఆలయ సహజత్వానికి భంగం కలగకుండా పూర్తిగా ఆగమ శాస్త్రానుసారం అభివృద్ది పనులు నిర్వహించాలని సూచించారు ముఖ్యమంత్రి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 3 దశల్లో ఆలయ అభివృద్ది పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని అన్నారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి చేయగలిగిన పనులను ముందుగా గుర్తించి అంచనాలతో తొలిదశ అభివృద్ది ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. 2027 మార్చి 31 నాటికి తొలిదశ అభివృద్ది పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. పుష్కరాలు ముగిసిన తర్వాత మిగతా పనులు పూర్తి చేసేందుకు ఇప్పుడే ప్రణాళికలు అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దానం నాగేందర్పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానంపై పిటిషన్ వేశారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ అందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. అందులో దానం నాగేందర్ కూడా ఉన్నారు. దానం నాగేందర్ పార్టీ మారలేదని తీర్పిచ్చారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. స్పీకర్ నిర్ణయాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. ఏలేటి పిటిషన్పై రేపు విచారణ చేయనుంది తెలంగాణ హైకోర్టు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు పెద్ద ఫ్రాడ్ అని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. సీఎం సంతకం చేసిన ఫైల్ ఎందుకు దొరకడం లేదని నిలదీశారు. ఈ ఫైల్ ఢిల్లీ విమాన ప్రయాణంలో పోయిందా, ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా అని ప్రశ్నించారు. 6 గ్యారంటీలకు చట్టబద్దత కల్పించేందుకు వచ్చే శుక్రవారం అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్ ప్రవేశపెడుతున్నామని చెప్పారు కేటీఆర్. 6 గ్యారంటీల అమలుకు అవసరమైన నిధులు ప్రభుత్వం కేటాయించలేదని, నిధుల మంజూరుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. నర్మేట పామాయిల్ ఫ్యాక్టరీపై హరీష్ రావు విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆ ఫ్యాక్టరీ నీదో నాదో కాదని ప్రజలదని అన్నారు. ఆనాడు ఎల్లంపల్లిని కాంగ్రెస్ పూర్తి చేస్తే వేరే వాళ్లు స్విచ్ ఆన్ చేశారని అన్నారు. పథకం ఏదైనా పాలకులు ఎవరుంటే వారి ఖాతాలోకి పోతుందని చెప్పారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని కాంగ్రెస్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో కట్టాలని అనుకుంటే ఆపేవారా అని ప్రశ్నించారు. 5 ఫ్యాక్టరీల నిర్మాణానికి సంతకం చేస్తే మొదటి ప్రాధాన్యత నర్మేటకు ఇచ్చామని అన్నారు. నల్గొండ జిల్లాలోని దేవాలయాలలోని హుండీల చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుని వద్ద నుండి ఒక ఆటో, ఒక స్కూటీ, 3,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పాత నేరస్తుడని, అతనిపై 10కి పైగా కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. వనపర్తి జిల్లా వేపనగండ్ల మండలం కల్వరాల సమీపంలోని అమ్మ చెరువులో మొసలి కలకలం రేపుతోంది. చెరువులో మొసలి సంచారాన్ని చూసిన యువకులు తమ ఫోన్లలో చిత్రీకరించి గ్రామస్తులకు చూపించారు. అమ్మ చెరువు పంట పొలాల మధ్య ఉండడంతో స్థానికులు పొలం పనులకు వెళ్లడానికి వణికిపోతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి మొసలిని బంధించి తమకు విముక్తి కల్పించాలని కోరుతున్నారు. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో వాహనాలను తనిఖీ చేశారు పోలీసులు. బైకులు, కార్ల పేపర్లు, నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సోదా చేసి వాటి వివరాలను సేకరించారు. రూల్స్ పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి రవాణా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. గంజాయికి సంబంధించిన విషయాలు ప్రజలకు తెలిస్తే తమకు తెలియజేయాలని కోరారు పోలీసులు.
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంచర్లలో ఓ లారీ దగ్ధమైంది. క్రాకర్స్ లోడ్తో వెళ్తున్న లారీ విద్యుత్ వైర్లకు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పైన ఉన్న కరెంటు వైర్లను గమనించకుండా లారీ డ్రైవర్ ముందుకు డ్రైవ్ చేయడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఎగిసిపడుతున్న మంటలు చూసి అక్కడి స్థానికులు పరుగులు పెట్టారు. గ్రామస్తుల ఫిర్యాదుతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకుని కొన్ని గ్యాస్ ఏజెన్సీలు క్యాష్ చేసుకుంటున్నాయి. కమర్షియల్ సిలిండర్ కొరత ఉండడంతో బ్లాక్ మార్కెట్ కి తెరలేపారు దళారులు. 2076 రూపాయలున్న 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ని 3000 వరకు విక్రయిస్తున్నారు. హోటళ్లు నడవాలంటే గ్యాస్ సిలిండర్ తప్పనిసరి కావడంతో 3000 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు హోటళ్ల యజమానులు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం స్మృతివనం ఎదురుగా ప్రమాదవశాత్తు అటవీ ప్రాంతం తగలబడుతోంది. స్థానిక రైతులు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగింది. అయితే వేసవికాలం కావడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దీంతో మంటల్ని అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. నంది అవార్డులపై స్పందించారు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. అవార్డుల ఎంపిక, నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. 2019-24 మధ్య అనుసరించిన విధానాలను అనుసరించాలా లేదంటే పాత పద్ధతులను పాటించాలా అనే దానిపై కసరత్తు చేస్తున్నామని, త్వరలోనే నంది నాటకోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ 5వ రోజు విచారణ ముగిసింది. నేడు ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని తెలిపింది సిట్. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో లక్ష్మీదుర్గను సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మనీష్ దేవరాజ్ పాటిల్ ప్రశ్నించారు. తమ విచారణలో కనుక్కున్న అంశాల ఆధారంగా లక్ష్మీదుర్గను ప్రశ్నించారు. ఆమె చెప్పే సమాధానాలను వీడియో రికార్డు చేస్తున్నారు. ఈ నెల 29 వరకు ఆమెను విచారణ చేయనున్నారు. కాకినాడ పోర్టులో భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. ఇతర దేశాలకు పంపించడానికి 5 లారీల్లో నిర్వాహకులు అక్రమంగా తీసుకొచ్చిన 140 మెట్రిక్ టన్నుల పీడీఎస్ రైస్ ని స్వాధీనం చేసుకున్నారు. టెస్టింగ్ అనంతరం బియ్యంలో ఫోర్టిఫైడ్ కలిసినట్లు సివిల్ సప్లై అధికారులు చెబుతున్నారు. ఈ బియ్యం విలువ 65 లక్షలుంటుందని అంచనా. అక్రమ రేషన్ బియ్యంపై కేసు నమోదు చేసిన అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. 5 మిల్లుల నుంచి లారీలు పోర్టుకొచ్చినట్లు గుర్తించారు. విజయవాడ నగరంలో చిరు వ్యాపారులు గ్యాస్ సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్నారు. డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్ల సరఫరాపై కొత్త నిబంధనలు అమల్లోకి రావడంతో సమస్య మరింత తీవ్రమైంది. గ్యాస్ కొరత కారణంగా 950 రూపాయలున్న సిలిండర్ ధర బహిరంగ మార్కెట్లో 1300 నుంచి 3000 వరకు పెరిగింది. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో కొందరు కట్టెలు, బొగ్గులు వాడాల్సి వస్తోంది. దీనిని ఆసరాగా చేసుకుని కట్టెలు, బొగ్గుల వ్యాపారులు కూడా ధరలు భారీగా పెంచారు. గ్యాస్ బుకింగ్ చేసినా సరఫరాలో ఆలస్యం జరుగుతూ ఉండడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మార్కాపురం జిల్లా పెద్దారవీడు తహసీల్దార్ దిలీప్ కుమార్, దేవరాజుగట్టు వీఆర్ఓ ఎన్ విజయభాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేశారు అధికారులు. భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ వేటు వేశారు. తహసీల్దార్ దిలీప్ కుమార్ మెడికల్ లీవ్లో ఉండి ఆన్లైన్లో 30కి పైగా మ్యూటేషన్లు చేసినట్లు నిర్ధారించారు. వీటిలో 25కి పైగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని గుర్తించారు. వీటిలో 19 మ్యూటేషన్లు దేవరాజు గట్టుకు చెందినవి అని తెలిపారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులను హెచ్చరించారు ఇన్ఛార్జ్ కలెక్టర్. శ్రీశైలం మల్లన్న ఆలయానికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. ఉగాది మహోత్సవాల్లో కన్నడ, మహారాష్ట్ర భక్తులతో పాటు ఇతర రాష్ట్రాల భక్తులు భారీగా కానుకలు సమర్పించుకున్నారు. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఉభయ
పరివార ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు అధికారులు. ఇందులో శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 7,19,58,064 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. ఏపీ తమిళనాడు సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు జరుపుతుండగా పల్లిపట్టు సమీపంలో కారులు తరలిస్తున్న 3.14 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కడపకు చెందిన వ్యక్తి కూతురు పెళ్లికి బంగారం కొనడానికి తీసుకువెళ్తున్నట్లు అతడు వివరణ ఇచ్చినప్పటికీ పత్రాలు లేకపోవడంతో నగదును తహసీల్దార్కు అప్పగించారు. అలాగే తిరుత్తణి చెక్పోస్టు వద్ద తనిఖీలు చేపట్టిన అధికారులు గూడూరు వ్యక్తి వద్ద నుంచి 2.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పట్టు చీరలు కొనుగోలు కోసం తీసుకువెళ్తున్నట్లు ఆ వ్యక్తి చెప్పినప్పటికీ నగదు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపిస్తే తిరిగిస్తామని తెలిపారు. 50,000కు పైగా నగదు తీసుకువెళ్తే పత్రాలు తప్పనిసరి అంటూ ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు. ఓటర్లకు డబ్బు పంపిణీని అరికట్టడమే ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు. దేశం ఎదుర్కొంటున్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి అవసరమైన దిశానిర్దేశం, వ్యూహం రెండు మోడీ ప్రభుత్వానికి కొరబడిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ మేరకు ఎక్స్ వేదికగా బీజేపీ సర్కార్పై ఆయన మండిపడ్డారు. వచ్చే నెలలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల్లో జరగనున్న ఎన్నికల అనంతరం ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను పెంచుతుందని ఆరోపించారు. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ బలహీనపడ్డం, పారిశ్రామిక ఇంధన ధరలు విపరీతంగా పెరగడం వంటివి అనివార్యంగా ప్రతి భారతీయుడిని ప్రభావితం చేసే ధరల పెరుగుదలకు దారితీస్తాయన్నారు. మోడీ ప్రభుత్వం స్పష్టమైన ఆర్థిక వ్యూహానికి బదులుగా డొల్ల మాటలు చెప్తోందంటూ మండిపడ్డారు. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 93 మార్కు కంటే దిగువకు పడిపోయిన కారణంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఇరాన్లోని మౌలిక స్థావరాలపై దాడులను ఖండించారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలని ఆశించారు. నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించాలని, షిప్పింగ్ మార్గాలు తెరిచి ఉంచాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే ఇరాన్లోని భారత పౌరుల భద్రతా రక్షణకు ఆ దేశం అందిస్తున్న మద్దతును ప్రశంసించారు. యుద్ధం తర్వాత ఇరాన్ అధ్యక్షుడు పెజెషియాన్కి ప్రధాని మోడీ ఫోన్ చేయడం ఇది రెండోసారి. మార్చి 12న ఓసారి ఫోన్ చేసి మాట్లాడారు ప్రధాని మోడీ. ఉద్రిక్తతలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. చర్చలు, దౌత్య మార్గాల్లోనే సంక్షోభాలను పరిష్కరించుకోవాలని ఇరాన్ అధ్యక్షుడికి సూచించారు మోడీ. కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం 3వ విడత అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఢిల్లీలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం ఈ జాబితాను ప్రకటించారు. ఈ సమావేశానికి ప్రధాని మోడీ కూడా హాజరయ్యారు. ఇప్పటివరకు బీజేపీ మొత్తం 97 మంది అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో వి రతీష్, రవీంద్రనాథ్, అజిమోన్ తదితరులున్నారు. అటు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కోసం 9 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. ఏ నమశివాయం, విపి రామలింగం, ఏ జాన్ కుమార్ తదితరులున్నారు. ఏపీలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజులు వర్షాలు కురవనున్నాయి. పలు జిల్లాల్లో పిడుగులు కూడా పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్లూరి, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఇక విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, వైఎస్ఆర్, కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.